శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ 16, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు నుంచి మనకి మూలా కార్తీ అనేది, అంటే కార్తుల్లో మనకి ఒక్కొక్కసారి మనకి కొన్ని కార్తులు వస్తూ ఉంటాయి. అలాగే చిత్త కార్తీ ఇట్లా నక్షత్రాలని బట్టి మనకి కార్తులు ప్రవేశం జరుగుతుంటుంది. ఈరోజు మనకి మూలా కార్తీ అనేది ప్రవేశం జరిగింది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసము కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:42, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:40. తిథి ద్వాదశి రాత్రి 11:57. తరువాత త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి మధ్యాహ్నము 2:03 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో 8:27 నుంచి రాత్రి 10:15 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం పూట 8:54 నుంచి 9:38 వరకు. తిరిగి మరలా రాత్రి సమయంలో 10:53 నుంచి రాత్రి 11:45 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 2:56 నుంచి సాయంత్రం 4:18 వరకు. యమగండ కాలము ఉదయం 9:27 నుంచి ఉదయం 10:49 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:06 నుంచి తెల్లవారి 5:54 వరకు. అమృత ఘడియలు ఈరోజు లేదు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. డిసెంబర్ 16, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల సంచారం ఎలా ఉంది, ఆ సంచార ఫలితాలు, ప్రభావము, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో కొంత ఒత్తిడి తగ్గుతుంది. కొత్త పనులు స్వీకరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బిజినెస్లో భాగస్వామ్యం మంచిదే, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఐటీ వాళ్లకు మాత్రము క్లారిటీగా ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఈ రోజు కనిపిస్తోంది. అయితే ఏ నిర్ణయాలు తీసుకున్నా మీకు ఎంత క్లారిటీ వచ్చినా కానీ ఒకంత మీ యొక్క శ్రేయోభిలాషులను సలహాలు సంప్రదింపులు తీసుకుని కనుక ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఇంట్లో చిన్న ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యము చక్కగానే ఉన్నప్పటికీ నరాల బలహీనత వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారము మీకు హనుమాన్ చాలీసాని ఒక్కసారి చదివినా కానీ మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 9, కలిసి వచ్చే వారము మంగళవారము. మీ యొక్క అదృష్ట శాతము 84గా ఉండబోతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈరోజు మీకు ధనము వచ్చే అవకాశము కనబడుతోంది. అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అన్నమాట. పాత బాకీలు రికవర్ అవ్వడంతో పాటు ఏవైనా పెండింగ్ ఉండిపోయిన పనులు ఈరోజు సజావుగా జరిగే అవకాశాలు కనబడుతోంది. ప్రేమలో కలహాలు తగ్గేందుకు అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అయితే పరిహారంగా మీరు ఈరోజు శివాభిషేకం చేయించుకున్నా లేదా మీ ఇంట్లో మీ చేత మీరు చేసుకున్నా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే నెంబరు 2, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీ యొక్క అదృష్ట శాతము 82%గా గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉత్తమంగా గడవబోతోంది. కానీ నిర్ణయాలు మాత్రం మీరు ఆలస్యంగా తీసుకుంటారు. అది మీ వ్యక్తిగతంగా కావచ్చు, లేదా అంటే బద్ధక ధోరణితో కావచ్చు, తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా కావచ్చు. నిర్ణయాలు మాత్రము పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి. ఈ విషయంలో ఒకసారి ఆలోచన చేసుకోండి. విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది, అన్ని విధాలా జయం కలుగుతుంది. ఉద్యోగంలో మీటింగ్స్ ఎక్కువ అవుతాయి. కానీ ఆ మీటింగ్స్ చేసేటప్పుడు లేదా కండక్ట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం
చేయండి. వ్యాపారంలో ఒక ప్లానింగ్ ప్రకారం కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక మంచి హర్షదాయకమైన సంతోషకరమైన వార్త మీకు చేరేందుకు అవకాశం ఉంది. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి వినే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. మీకు ఈరోజు అదృష్ట శాతము 79గా గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఈరోజు శుభారంభాలు ఉండబోతున్నాయి. అంటే ఈరోజు ఏ పని చేసుకున్నా మీకు సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేందుకు సంకేతాలు గోచరిస్తున్నాయి. బిజినెస్లో పెద్ద పెద్ద డీల్స్ వస్తాయి, అందుకునేందుకు ప్రయత్నం చేయండి. డబ్బు కూడా అధికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యంలో చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. అనుకున్న పనులు సజావుగా ఈరోజు చేసుకోగలుగుతారు. పరిహారంగా దుర్గా అమ్మవారికి దుర్గా నవరత్నమాల అనే స్తోత్రం ఉంటుంది. దాన్ని చదవడం కానీ వినడం కానీ చేసినట్టయితే కనుక తెలియని ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అదృష్ట శాతము 90గాను, కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు, కలిసి వచ్చే నెంబరు 4, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల పని ఆలస్యం అవ్వడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో లాభాలు చాలా తక్కువ శాతం మాత్రమే వస్తాయి. మీరు ఊహించినంతగా ఈ రోజైతే ఉండబోదు. అయితే ఐటీ వారి కోసం చూసినట్టయితే డేటా వర్క్ చాలా ఎక్కువగా మీకు ఉండబోతోంది. స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఉద్యోగం మానేద్దామా అన్న రేంజ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో అనవసరమైన తగాదాలు, గొడవలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. మీరు సంయమనం పాటించుకోండి. ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోండి. కొంత ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ, లేదా అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ జరిగేందుకు ఆస్కారం కనబడుతోంది. పరిహారంగా ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే నెంబరు 1, కలిసి వచ్చే వారము ఆదివారము. ఈరోజు మీకు అదృష్ట శాతము 63గా గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. బిజినెస్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేసుకుంటారు. అయితే విద్యార్థులకు మాత్రము ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు ఏర్పడేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. పరిహారంగా మీరు శ్రీ మహాలక్ష్మి వారి అమ్మవారి యొక్క స్తోత్ర పఠన కానీ, అమ్మవారి అష్టోత్తర పారాయణ కానీ చేసుకున్నట్టయితే ధనపరమైన ఇబ్బందులు కానీ, ఆగిపోవడాలు కానీ తొలగిపోయి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే నెంబర్ 3, కలిసి వచ్చే వారము బుధవారము. అదృష్ట శాతము 87గా ఈరోజు గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఫలితాలు మధ్యస్థంగా ఉంటున్నాయి. పెద్దగా చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఈరోజైతే కనిపించట్లేదు. డబ్బు రాదు అని కాదు, అలా వచ్చింది నిలవదు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఖర్చు = డబ్బు రావడం అనమాట. రూపాయి వస్తే రూపాయి ఖర్చు అయిపోయేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే ప్రేమలో అపార్థాలు వస్తాయి. కుటుంబంలో అపార్థాలు, అనుమానాలు, గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాపారంలో ఆన్లైన్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి సక్సెస్ కనిపిస్తోంది. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈరోజు. పరిహారంగా శుక్రగ్రహ శాంతి కోసము జపం కానీ, నామస్మరణ కానీ, గాయత్రి కానీ చదువుకున్నట్టయితే మంచి జరిగేందుకు అవకాశం కనబడుతోంది. అయితే కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. అదృష్ట శాతం మీకు ఈరోజు 72గా గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఏ పని చేపట్టినా సక్సెస్ఫుల్గానే ఉండేందుకు అవకాశం కనబడుతోంది. డబ్బు, పేరు, గౌరవము ఈరోజు మీకు పుష్కలంగా లభించేందుకు అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఉద్యోగంలో మీ రేంజ్, మీ స్థాయి పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. బిజినెస్లో మల్టిపుల్ లాభాలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఈరోజు అనువైన దినము. ఆరోగ్యం కూడా చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఉండబోతోంది. అయితే పరిహారంగా కేతువుని అంటే కేతుగ్రహానికి శాంతి చేయించుకోవడం కానీ, కేతు గాయత్రి చదవడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. ఈరోజు మీ అదృష్ట శాతము 92గా గోచరిస్తోంది. తదుపరి రాశి ధనస్సు రాశి.
ఈ రాశి వారికి నిర్ణయాలు చాలా చక్కని ఫలితాలు ఇస్తాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎటువంటి సంకోచము పెట్టుకోకండి. ఉద్యోగంలో మంచి సపోర్ట్ వస్తుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. బిజినెస్లో పెద్ద పెద్ద లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేదా అంటే ఇండివిజువల్ వ్యాపారాలు కానీ చాలా సక్సెస్గా ఉండబోతున్నాయి. విశేషమైన పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యం స్థిరంగా ఉండబోతోంది. కుటుంబంలో ఒక మంచి శుభవార్త వినడం కానీ లేదా ఒక నిర్ణయం తీసుకోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా సూర్యారాధన ఈరోజు ఉదయం పూట చేసినట్టయితే కనుక ఏవైనా జాతకపరంగా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 3, కలిసి వచ్చే వారము గురువారము. అయితే ఈరోజు మీకు అదృష్ట శాతము 88గా గోచరిస్తుంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి విపరీతంగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఖర్చులు కూడా కొంత ఎక్కువగానే గోచరిస్తోంది. అయితే బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగేందుకు కొద్దిగా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు కొంత డిస్ట్రాక్షన్ వచ్చే అవకాశం కనబడుతుంది. డిస్ట్రాక్షన్ అంటే మళ్ళింపు అనమాట. అంటే మీకు చదువు మీద శ్రద్ధ కాకుండా ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ వెళ్ళేందుకు అవకాశం కనబడుతోంది. కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న మాటల తేడాలు, యుద్ధ వాతావరణము, గొడవలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఈ రోజంతా సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే నెంబర్ 8, కలిసి వచ్చే వారము శనివారము. మీకు అదృష్ట శాతం ఈరోజు చాలా తక్కువగా ఉంది. 61% గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన నిర్ణయాలకు చాలా చక్కని రోజు. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా విశేషంగా ఉండబోతున్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే ఐటీ రంగం వారికి విశేషమైన గుర్తింపు రావడంతో పాటు మీకు అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. బిజినెస్లో కొత్త ఆలోచనలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. అయితే మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ధనపరంగా ప్రయాణపరంగా ఈ రెండిట్లోనూ కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శివపంచాక్షరి నామాన్ని ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని యథాశక్తి ఉదయం పూట 5 నిమిషాల పాటు ఎన్ని వస్తే అన్ని చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శనివారము. ఈరోజు మీ యొక్క అదృష్ట శాతము 89గా గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఖర్చులు చేయండి. అనవసరమైన ఖర్చులు చాలా ఎక్కువగా ఈరోజు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరమైన విషయాల్లోనూ అనవసరమైన పనుల్లోనూ మీరు సమయాన్ని వృధా చేసేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే ఉద్యోగంలో సైలెంట్గా ఉండండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొద్దిగా మాటను అస్సలు మాట్లాడకండి. తల ఊపే ప్రయత్నం చేయండి, లేదా అంటే రాసి ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు మీ పై అధికారులతో కానీ ముఖ్యమైన వ్యక్తులతో కానీ క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక జల సంబంధిత సమస్యలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయడం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు వైట్ కలరు, బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము గురువారము. అదృష్ట శాతము చాలా తక్కువగా ఈరోజు కనబడుతోంది. అది 68%గా. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.